దూకే నాపై ఇలా ఇవాళే ప్రేమ వెల్లువా. హలో గాయ్స్, వెల్కమ్ టు సుహాస్ పన్ఫో క్రియేషన్స్. ఎట్లున్నాలే? నేనైతే మస్తుగా ఉన్నా. రోజు నా లొల్లి తట్టుకోలేక మా అమ్మ నా కోసం ఒక రుచికరమైన వంట సాత్తంది. ఆ వంట పేరే పాలు తాలకలు. ఏముందబ్బి పాలు తాలకలు అంత స్పెషల్ అని అనుకోవచ్చు, కానీ నాకు మాత్రం ఆ వంట అద్భుతమైందబ్బా. అందరూ ఈ పాలు తాలకల్ని బియ్యంతో సాత్తే మా అమ్మ మాత్రం సద్దలతో సాత్తది. పెట్టు. ముందు సద్దల్ని శుభ్రంగా కడిగి ఇట్ట ఫ్యాన్ కింద 10 నిమిషాలు ఆరబెట్టాలి. ఈ విధంగా పాలు బెల్లం వేసి ముద్దలా చేసుకోవాలి. నాకు నచ్చిన పాలు తాలకలు చేయడానికి మా అమ్మ తీసుకున్న పదార్థాలు ఇవి: నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, బెల్లం, యాలక్కాయల పొడి, పాలు, తయారు చేసుకున్న పిండి, సగ్గుబియ్యం. ఒకటి చెప్పటం మర్చిపోయాను, ఇందులోనే పిండి వేసి పాలు తాలకలు చేస్తారు. ఇలా కాసిన పాలల్లో నానబెట్టిన సగ్గుబియ్యం వేయాల. ఇలా కాసిన సగ్గుబియ్యంలో తాలకలు వత్తాల. చూడండి చూడండి చూడండి, తాలకలు ఎట్ట పైకి వస్తున్నాయో. ఇట్ట వచ్చినప్పుడు గంటతో కలుపుకోవాలా. మా అమ్మ తాలకలు ఎట్టా చేస్తుందో చూస్తున్నారుగా, చూడండి చూడండి, మీరు కూడా చేసుకొని తినాలి. తాలకల్లో సరిపోయే బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత మొత్తం ఇట్ట కలుపుకోవాలి. ఇందులోనే మనం మొదటిగా కాసి పెట్టుకున్న పాలు ఉన్నాయిగా, ఇందులో పోసుకోవాలి. ఇందులోనే నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేయాలి. అయితే 2 చెంచాలు యాలకుల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యం తాలకల పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను రుచి చూసి చెప్తాను. మొత్తానికి పాల తాలకల పాయసం అయిపోయింది గాయ్స్. ఇప్పుడు నేను రుచి చూసి చెప్పబోతున్నా.
జబర్దస్తుంది. నేనైతే మా అమ్మతో లొల్లి పెట్టించుకొని చేపించుకున్నా. మీరు కూడా మీ అమ్మ దగ్గర లొల్లి పెట్టి చేపించుకోండి. రుచి ఎట్టుందో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యు నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.